ఎలాంటి లక్షణాల వల్ల మనకి లివర్ ప్రాబ్లమ్ ఉందని తెలుస్తుంది ముందే? ఫస్ట్ వచ్చేసి డైజెషన్ సిస్టమ్ అండి. మనం ఇప్పుడు షుగర్, బీపీ, థైరాయిడ్ ఏ క్రానిక్ డిసీజ్ తీసుకున్నా ఫస్ట్ వాళ్ళకి లివర్ సమస్య వల్లనే క్రానిక్ డిసీజెస్ వస్తాయి. 90% డిసీజెస్ అన్నీ కూడా రూట్ కాజ్ నుంచి లివర్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తుంది. కాబట్టి ఏ డిసీజ్ అయినా సరే ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ బాగున్నంత వరకే. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదో ఒక ప్రాబ్లం వల్ల మనం ఒక మెడిసిన్స్ వేసుకుంటున్నామంటే ఆ మెడిసిన్స్ డైజెషన్ అయితేనే ఆ మెడిసిన్ వాల్యూస్ అనేది మన బాడీకి దాని ప్రాపర్టీస్ మన బాడీకి అందుతాయి అనమాట. కాబట్టి ఇక్కడ మెడిసిన్స్ వాడే వాళ్ళు కూడా ఇండైజెషన్ ఫుడ్ కొంతమందికి ఏంది ఓవర్ డోస్ అయిపోతుంటుంది. అంటే టాబ్లెట్ వల్ల కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది చూడండి, అవన్నీ ఇండైజెషన్ వల్ల వచ్చేది. కాబట్టి రూట్ కాజ్లో లివర్ బాగుండాలంటే డైజెషన్ సిస్టమ్ బాగుండాలి. కాబట్టి ఇక్కడ రూట్ కాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రూట్ కాజ్ ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఎలాంటి మెడిసిన్స్ తీసుకున్నా అవి డైజెషన్ అవ్వకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా రూట్ కాజ్ నుంచి తగ్గించడానికి చిన్న చిన్న డైట్స్, చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయి, చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయి. పునర్నవ ఎగ్జాంపుల్, ఎలాంటి లివర్ ఇష్యూ ఉన్నా ఒక పునర్నవ అనేది తెల్లగల్జర్ అంటాం, ఎర్రగల్జర్, తెల్లగల్, ఇలాంటి వాటి వల్ల కూడా మనం లివర్ని నార్మల్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా రూట్ కాజ్ నుంచి మనం తగ్గించుకుంటే క్రానిక్ డిసీజ్ అనేటివి నార్మల్ వస్తుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సిమ్టమ్స్ బేస్ చేసుకొని చూడకూడదు. కాబట్టి రూట్ కాజ్ ఎప్పుడైతే చూస్తామో ఈజీగా తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.